ఎంతమంది చొరబాటుదారులు ఇందులో అని అంటే మొత్తం వాళ్ళు ప్రకటించిన తుది జాబితా 7,42,00,000 అయితే 7,42,00,000 అయితే ఆ మొత్తం ప్రక్రియలో చొరబాటుదారులు వీళ్ళు ఉన్నారు అని అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి పేర్ల సంఖ్య 7,42,00,000లో 1,069. ఆ 1,069లో ఎన్నికల సంఘమే ఈ అభ్యంతరాలని మనం పరిశీలించవచ్చు అని నిర్ణయించినటువంటి అభ్యంతరాలు ఆ 1,069లో 390. ఆ 390లో సరిహద్దు దగ్గర సీమాంచల్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి చొరబాటుదారులు వీళ్ళు విదేశీయులు అని వచ్చినటువంటి అభ్యంతరాలలో అక్కడ పరిశీలించవచ్చు అని తేలినటువంటి వాటి సంఖ్య 10. ఆ 10లో వీరు చెప్తున్నటువంటి ముస్లింల సంఖ్య 5. ఆ 5లో 2 వాకప్ చేస్తే మరణించారు. సో వీరు 7,42,00,000 ఓటర్ల జాబితాలో వీరు పట్టుకున్నాము అని చెప్తున్నటువంటి చొరబాటుదారుల సంఖ్య అనుకునేటువంటి వారి సంఖ్య 2. ఇది వీరు చేస్తున్నటువంటి నిర్వాహం. మీకు ఒక బండ లెక్క చెప్తాను. ప్రతి రాష్ట్రంలోనూ మన తెలంగాణలో కూడా, తెలంగాణలో ఏంటంటే లేటెస్ట్ కౌంట్ ఇబ్బంది 90 లక్షల ఇవాళ పేపర్లో వచ్చింది. 90 లక్షలు 94 లక్షలు సార్ అయ్యే. ఇప్పటి వరకు తీసేసినటువంటి వారు తీసేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పేర్ల సంఖ్య తెలంగాణలో 94 లక్షలు, కర్ణాటకలో 1,20,00,000. తీసేసినటువంటి వారి సంఖ్య బీహార్లో 80 లక్షలు, తమిళనాడులో 97 లక్షలు, వెస్ట్ బెంగాల్లో 93 లక్షలు, మధ్యప్రదేశ్లో 44 లక్షలు, రాజస్థాన్లో 45 లక్షలు, గుజరాత్లో 77 లక్షలు. మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతానండి, దేశ జనాభా పెరుగుతోందా తరుగుతోందా? పెరుగుతుంది. దేశ జనాభా పెరుగుతూ ఉంటే ఓటర్ల సంఖ్య పెరగాల తరగాల? 6 కోట్ల మంది ఎందుకు తరిగారు? ఇదంతా పూర్తయినది 16 కోట్ల మంది ఎందుకు తరుగుతారు? వాయ్. ఇంకొక పండుగ గురించి చెప్తాను మీకు. మనది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని ఒక ప్రాతిపదికగా ఎంపిక చేసుకున్నటువంటి ప్రజాస్వామ్యం. మనకి ఓటు ఉండాలంటే దీని మీద ఆధారపడి ఉంటుందండి ఓటు. మన కులం మీద, మతం మీద, చదువు మీద, డిగ్రీ మీద, ఆస్తి మీద, పన్ను కట్టడం మీద, భాష మీద, ప్రాంతం మీద, దీని మీద ఆధారపడి. మన ఓటు కావాలి అంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి? 18 సంవత్సరాలు కదండి. మీకు ఏ రాష్ట్రంలోనైనా, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాలోనైనా 18 సంవత్సరాలు నిండినటువంటి జనాభా సంఖ్య ఎంత అనేది చాలా స్పష్టంగా నిర్దిష్టంగా మన దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. అంటే ఒక చోట, ఒక రాష్ట్రంలో 100 మంది 18 సంవత్సరాలు నిండినటువంటి జనాభా ఉంటే ఎంతమంది ఓటర్లు ఉండాలండి? ఎంతమంది ఉండాలి? 100 మంది. అంతే కదా. 99 ఉన్నాయనుకోండి,
ఏదో చిన్న పొరపాటు చేశారు, మన గుమస్తా ఏదో పొరపాటు చేశారు అనుకోవచ్చు. 101 ఉందనుకోండి, అలాంటి పొరపాటు ఏదో జరిగింది అనుకోవచ్చు. 130 ఉంటే ఒప్పుకుంటారు లింబాద్రి గారు? ఒప్పుకో. 70 ఉంటే ఒప్పుకుంటావా? ఒప్పుకో. మరి 70 ఎందుకు ఉంటుంది ఇక్కడ? అంటే అర్హులైనటువంటి భారతీయులలో సుమారుగా 130 మందో 120 మందో ఒక్కొక్క రాష్ట్రంలో పోటీ, బట్ మొత్తం మీద 130 మంది ఓటుని కోల్పోతున్నారు. వారు ఎవరు? ఇందాక నేను చెప్పాను. ఏం జరుగుతుంది? ఇదంతా ఎందుకు చెప్పానంటే, దీని ప్రభావం మన పౌరసత్వం మీద ఎలా ఉంటుంది? ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత భారతదేశంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒక రకం మనుషుల దగ్గర ఓటు ఉంటుంది, మరొక రకం మనుషుల దగ్గర ఓటు ఉండదు. ఒప్పుకుంటారా? ఒక్కసారి ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ, మనందరం ఒక బస్తీలో, ఒక కాలనీలో ఉంటున్నాం అనుకుందాం కాసేపు. మనందరికీ ఓటు లేదు అనుకుందాం కాసేపు. మనం ఇంతమంది ఉన్నాము, మనంతా ఒక బస్తీలో ఉంటున్నాము, మనలో ఎవ్వరికీ ఓటు లేదు అనుకుందాం కాసేపు. మన బస్తీలోకి ఏ రాజకీయ నాయకుడైనా వస్తాడా? మనకి రోడ్డు వేస్తారా? మంచినీళ్ళు ఇస్తారా? కరెంట్ ఇస్తారా? బడిస్తారా? హెల్త్ సెంటర్ ఇస్తారా? ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే మన దగ్గర ఓటు లేదు కాబట్టి మనం ఆ రాజకీయ నాయకుడి గురించో, ఆ రాజకీయ నాయకురాల గురించో ఏమనుకుంటున్నామో, వారు మంచి అనుకుంటున్నామో, చెడ్డ అనుకుంటున్నామో, వారు బాగా పని చేస్తున్నారు అనుకుంటున్నామో, పని చేయలేదనుకుంటున్నామో, ఏ రకంగానూ వారికి మన ఆలోచన యొక్క ప్రభావం వారి మీద ఉండదు. వారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణం కూడా మన వైపు చూడడానికి వారు సమయాన్ని వెచ్చించరు. అంటే నువ్వు ఉండు ఒక బస్తీలో, కానీ నిన్ను ఈ రాజకీయ వ్యవస్థ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఏ రకమైనటువంటి హక్కు ఇచ్చేటటువంటి అవసరం లేదు, ఏ రకమైనటువంటి సదుపాయం కలగజేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు పడుంటావా? పడుండు. కానీ రాజ్యం మీద, దేశం మీద, దేశ వనరుల మీద నీకు ఏ రకమైనటువంటి, ఏ విధమైనటువంటి అధికారం కానీ, హక్కు కానీ, అడిగేటటువంటి అవకాశం కానీ ఉండదు. అలా ఉంటానంటే ఉండు. అంటే there is a person who has a right on the state, there is another person who has absolutely no right on the state. This is the first very important impact of SIR on India's political society.